శాడిజానికి వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఏపీ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె జగన్పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలంటే వైసీపీ నేతలకు లెక్కలేదని అంటున్న ఉండవల్లి శ్రీదేవితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఏపీ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి వాళ్ళంతా కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఫోన్లు చేసి ఆమెను పలకరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ మాదిక్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు మేడం, వాళ్ళ వ్యవహారం కానీ వాళ్ళ శైలి కానీ ఇవన్నీ ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాదండి, 5 years బిఫోర్ నుంచే ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి అని ఎప్పుడో స్లోగన్ ఇచ్చారు. అంటే ఏంటంటే అంత సైకోస్ అంటే మీకు అర్థమే ఉంటుంది ఆ భాషలో, పరిభాషలో. అంటే ఎదుట వ్యక్తిని హింసించటం, వాళ్ళు బాధపడుతుంటే చూసి నవ్వుకోవటం, శాడిజం. అండ్ వాళ్ళ మీద బురద వేస్తే వాళ్ళు దుడుచుకుంటూ ఉంటుంటే వీళ్ళు సునకానందం పట్టడం, అది ఒక సైకో. ఆ సైకోయిజం అనేది ఆ పెద్ద సైకో నుంచి పిల్ల సైకోలు కూడా వచ్చింది. ఈరోజు ఈ విధంగా మాట్లాడటాన్ని చూస్తుంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిజంగా ఆయనకి నిజంగా తల్లి, అక్క, చెల్లి వాళ్ళందరూ ఉంటే ఆయన నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఎందుకంటే క్షమాపణ చెప్పకపోగా అవును అన్నాను, అయితే ఏంటి జైలుకి పంపిస్తారా, పంపించండి, కాకానితో పాటు ఉంటాను అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటే అది ఎలా చూడాలంటే వాళ్ళు ఆ పార్టీనే శవ రాజకీయాల మీద పుట్టిన పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే గూండాలు, రౌడీలు, 420 బ్యాచ్. నేను ఎప్పుడు చెప్పాను అది. ఆ గూండాల్లో ఇమ్మడలేకనే నేను తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అలాంటి మెంటాలిటీ, సైకో మెంటాలిటీ. సో ఆ డిఎన్ఏలోనే ఉంది, పార్టీ డిఎన్ఏలో. అలాంటి పార్టీని ఇప్పుడు మనం ఏ విధంగా బహిష్కరించాలి? ఆల్రెడీ ప్రజలు వాళ్ళు బహిష్కరించారు. 11 సీట్లు ఇచ్చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వాళ్ళని కూర్చోబెడితే ఇప్పుడు కూడా వాళ్ళు మారలేదు. ఒక కర్నల్ గద్దాఫీ ఎలా ఉన్నాడు లిబియాలో, ఒక హిట్లర్ ఏ విధంగా నియంత్రణ పాలన చేశాడో ఆ విధంగా నియంత్రణతో పాల్గొనని జగన్మోహన్ రెడ్డి నియంత్రని వాళ్ళు వరుసగా అమరావతి మహిళా రైతులను కానీ అలాగే ఆ మహిళలనే టార్గెట్ చేశారు. ఇదేమన్నా జగన్ అండ్ కో కుట్ర ఉండొచ్చు అని భావిస్తున్నారు? డెఫినెట్లీ. ఇక్కడ మీకు ఒక విషయం తెలియదు ఏంటంటే, నేను ఆ పార్టీ నుంచి వచ్చా. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు మాట్లాడేదంతా డైరెక్షన్స్ వీళ్ళు మాట్లాడరు, పైనుంచి వస్తుంది స్క్రిప్ట్. పైనుంచి సజ్జలా ఉంటాడు, జగన్ ఉంటాడు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన దాంట్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ కొత్తగా వీళ్ళు ఏం మాట్లాడరు. కనుక ఈ స్క్రిప్ట్ రైటరు వీళ్ళు బరితెగించండి. మీరు వెళ్తున్నా అనుకోండి, ఏదైనా ప్రాబ్లం రాగానే మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడింది తిట్టండి, చంద్రబాబు నాయుడు గారు వస్తే రాళ్ళేయండి, కొట్టి. సో దట్ ఈస్ దేర్ కల్చర్. కనుక ఈ స్క్రిప్ట్స్ రైటర్ ఎవరో, అసలు దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరో, ఇదంతా మీరు మీడియా వాళ్ళు అది ఆలోచించాలి. అంతేగాని ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి హీఈస్ అ నామినల్ పర్సన్. కనుక ఏపీ వ్యాప్తంగా కూడా వైసీపీ అనే పార్టీయే దీనికి అసలు దాన్ని పరాకాష్ట, ఈ విధంగా మహిళల్ని దూషించడం అనేది. కనుక ఏపీ వ్యాప్తంగా మహిళలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు, తిరగబడతారు. ఇంకొక మహిళకి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇంకొక ఎమ్మెల్యే అవుతుంది, తర్వాత ఇంకొక. సో ఈ విధంగా ఈ కల్చర్ని మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. హత్య రాజకీయాలు, శవ రాజకీయాల కోసం మహిళల్ని టార్గెట్ చేసి లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు. ఇదంతా కూడా జగన్ సజ్జల డైరెక్షన్ లో జరుగుతుందని ఉండవల్లి శ్రీదేవి చెప్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాద్కిర్ మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు.